హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత నాయుడు విలేజ్ బ్లాగ్స్. ఇలా అని చాలా రోజులు అవుతుంది. లాంగ్ వీడియో ఎప్పటి నుండో తీద్దాం అనుకుంటున్నాను, కానీ అలాగైపోయింది. నేను షార్ట్ వీడియో పెట్టాను కదా, నేను ఏదో మిషన్కి వెళ్తున్నాను అనేసి. నేను మిషన్కి వెళ్తున్నానా లేదా ఇవన్నీ చాలా డౌట్లు అందరికీ ఉన్నాయి. నేనైతే నెల అవుతుందండి మిషన్కి వెళ్ళి. ఏం నేర్చుకున్నానో ఏంటి అనేది ఈ రోజు అయితే మీకు చూపించాను. మిషన్కి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుందంటే 1 మంత్ అవుతుంది. 1 మంత్లో నేను ఏమేమి నేర్చుకున్నానంటే చూడండి, ఇన్ని అయితే కుట్టానమాట. ఇవన్నీ ఫ్రాగులు, చిన్నపిల్లలవి, మనవి, ఇవన్నీ అనమాట. స్టార్టింగ్ ఏం నేర్పిస్తారంటే సూది, అదే దారపండు ఎక్కించడం, మిషన్కి గుండీలు, కాజాలు ఇవన్నీ నేర్పిస్తారు. అవి అయిపోయిన తర్వాత మనకి పేపర్ కటింగ్ నేర్పిస్తారు అనమాట. పేపర్ కటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకు మిషన్ ఎక్కిస్తారు. మిషన్ ఏమో ఒట్టు మిషన్ తొక్కమంటారు. తర్వాత బాపినీలోకి దారపండు ఎక్కించడం అవన్నీ నేర్పిస్తారు. బాపిని బుట్ట కరెక్ట్గా ఫిక్స్ చేయడం ఇవన్నీ నేర్పిస్తారు. తర్వాత దారం ఎలా సూదిలోకి ఎక్కించాలి అనేది నేర్పిస్తారు అనమాట. మొత్తం అవన్నీ అయిపోయిన తర్వాత ఒట్టు మిషన్ తొక్కిన తర్వాత మనకి లైన్గా కుట్లు వస్తున్నాయా లేదా అనేసి అయితే మనల్ని మళ్ళీ మిషన్ తొక్కమంటారు. లైన్గా కుట్లు వచ్చాయి అన్నప్పుడేమో మళ్ళీ మనకి పేపర్ కటింగ్ నేర్పించి చేత్తో కుట్లు వేపించి మళ్ళీ క్లాత్ కట్ చేసి ఆ క్లాత్ అనేది మనకి మిషన్ మీద కుట్టమంటారు అనమాట. ఇది ఇలా ప్రాసెస్ అవుతుంది మా 1 మంత్. ఇంకా నేనేమేమి కుట్టాను అనేవి అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫుల్ డైర్ అనమాట కట్ చేపించేసి ఇలా చేత్తో అయితే కుట్టించారు పేపర్తో. పేపర్ అయిపోయిన తర్వాత ఏమో ఇంకా క్లాత్తో అయితే కట్ చేపిస్తారు. ఇలా అన్ని లాంగ్ డైరు, ఫుల్ డైరు అయిపోయిన తర్వాత ఏమో చిన్నపిల్లల ఫ్రాగ్స్, చిన్నపిల్లల ఫ్రాగు మినిమం ఒక 5-6 కుట్టు ఉంటానండి నేను. అండి ఇంకా ఇదైతే ఫుల్ డైర్ అనమాట. చూడండి అంత లైన్ కుట్ట అనేది లైన్గా పడిందా లేదా ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఇలా చిన్నవన్నీ మాట కుట్టమంటారు. మనకి ఇలా చిన్నవన్నీ కుట్టియడం వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇదిగోండి చిన్నపిల్లల ఫ్రాగ్ అనమాట. ఇది చూడండి ఎలా కుట్టానో. చేతితో కుట్టాలి, అస్సలు పేపర్ అనేది చిరిగిపోద్దేమో అనే భయం అయితే వేస్తుంది. కానీ స్లోగా కుట్లు వేసి అదేమో మేడంకి చూపిస్తే బాగుందని చెప్తే మళ్ళీ మనము క్లాత్ మీద అనేది కుడుతున్నాం అనమాట. ఇలా జరుగుతుంది ప్రాసెస్ అంతా. మాదైతే 6 నెలలు అనమాట మేము జాయిన్ అయ్యింది. 6 నెలల లోపు మాకు బ్లౌజులు అవన్నీ నేర్పిస్తామన్నారు. నెలకైతే 400. నెలకి 1000 రూపాయలు తీసుకొని బ్లౌజులే ఓన్లీ నేర్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము అక్కడ జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మాకు అనేది సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. దానికి మనకి రేపు పొద్దున్న దేనికైనా ఉపయోగపడుతుంది అనే ఒక దీని మీద అయితే మేము జాయిన్ అయ్యాము. ఇంకా ఇదనమాట కుర్చీలు వచ్చేసి ఫ్రాగ్ అనమాట. కిందన కుర్చీలు పెట్టేసి అది ముందు చేతితోటి పేపర్తో కుట్టేసి అది పక్కన పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే అది మిషన్ మీద కట్ చేసి మిషన్ మీద అనేది కుట్టామన్నమాట. ఇలా ఓన్లీ నెల మొత్తం ఫ్రాగులు ఇవే కుట్టాము. మాకు హ్యాండ్స్ పెట్టి ఫ్రాగులు, స్లీవ్లెస్ ఫ్రాగులు ఇంతే అయ్యిందనమాట. ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక మన చేతిలో ఏదో ఒక పని ఉంది, మనం ఏదైనా చేయగలం అనేటట్లు ఉండాలి ఈ రోజుల్లో అయితే. ఇంకా 2 పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో ఖాళీగా ఉంటాను. ఆ టైంలో అయితే నేను మిషన్ అనేది అయితే నేర్చుకుంటున్నాను. ఇది లైనింగ్ వేసి ఫ్రాగ్ అనేది స్లీవ్లెస్ కుట్టాను అనమాట. ఇంకా ఇలా నేర్చుకుంటున్నాను. కానీ మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటంటే ఇది స్లీవ్లెస్ ఫ్రాగ్ అనమాట. ఇంకా కుర్చీలు పెట్టేసి అయితే కుట్టాను. ఈ వీడియో ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫుల్ వీడియో ఇదే ఫస్ట్ టైం కదా, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.